పాపం అమాయకుడు ఆడి చేతిలో పడ్డాడు. ఎక్కడి నుంచి వచ్చాడో మనలో ఒక్కడైపోయాడు. మనమే ఏదో ఒకటి చేసి వెనక్కి తెచ్చుకోవాలి. ఏం చేద్దాం? ఆ చీకటి చేతులను బయటం అంత ఈజీ కాదమ్మో. ఇప్పుడు చెప్పరా, ఎవడు నువ్వు, ఎక్కడి నుంచి వచ్చావు, దానికి నీకు సంబంధం ఏంటి? ఏమైంది మొత్తం? ఇదిగో నిల్తా. ఏమైంది? ఒరేయ్ సైదులు, సార్ వీడు చెప్పిన మాట వినేలా లేడు. లోపల ఏంట్రా? అలాగే సార్. నాయుడు, వీడికి 4th డిగ్రీ రెడీ చేయి. వాడెవడో ఏంటో తెలియకుండా అనవసరంగా 4th డిగ్రీ అంటారేంటి సార్? ఆడితో అసలు నిజం ఎలా చెప్పిస్తానో చూడు. నా బాబు ఎక్కడున్నా పిలిపించండి. మనకి కంపెనీలు ఆస్తులు లేకపోయినా పర్వాలేదు, పిలిపించండి. నాకేంటో భయంగా ఉంది, ప్లీజ్. రిలాక్స్ భారతి, కమ్ డౌన్. ఐమ్ షూర్ వెరెవర్ హీస్ డూయింగ్ ఫైన్. కొన్ని రోజుల్లో వాడు తిరిగి వచ్చేస్తాడు. నువ్వు నా మాట నమ్మవని నాకు తెలుసు, కానీ నాకు మాత్రం నమ్మకం ఉంది. ఇదిగో, నువ్వు కొట్టినోడు కన్ను బ్లాక్ ఫంగస్ వల్ల పోయిందని డాక్యుమెంట్ పుట్టించి కేసు కొట్టేయించడానికి నా తల ప్రాణం షూలోకి వచ్చింది. తమర వల్లే కదా నేనేం సంపాదించినా ఏం చేసినా. మీ సంపాదనతో పోల్చుకుంటే మాదెంత? చెరువులో కాకిరెట్టంత. ఓ ఐజీ గారి ఫోన్. సరే, కొత్త కేసులు ఏమైనా ఉన్నాయేమో మాట్లాడుకుని వస్తా. ఏమో నాయుడు, మొత్తాన్ని మీ స్టేషన్ 3 గొడవలు 6 పంచాయతీలతో కలకలాడుతుందాయా? మీకు కావాల్సింది కూడా అదే కదండి. ఇంకొంచెం సేపు ఆగండి, కొత్త కేసు తగిలింది. ఎవడో కొత్త కుర్రాడు, పేరు తప్ప ఇంకేం చెప్పటం లేదు. అమాయకుడిలా ఉన్నాడు పాపం, ఏమైపోతాడో ఏంటో. అయితే లాకప్ డెత్ కేసు అన్నమాట. సార్, మీరేంటి ఇక్కడ? లాకప్లో పెట్టావేంటయ్యా? సార్, మీరిక్కడేంటి? అసలు ఏం జరిగింది? రేయ్, ఈయన లోపల ఎందుకు వేశారు? ఏంటి సార్ ఇది? అసలు ఏమైంది సార్? ఎవరండి అసలు? ఎవరండి ఆయన? ఏమయ్యా, గుర్తుందా మీకు? ఎవరు ఈయన లోపల పెట్టింది? సార్, ఎక్కడో ఏదో పొరపాటు జరిగినట్టుంది, మీరేం పట్టించుకోకండి. 2 నిమిషాలు టైం అండి. రేయ్, ముందు సెల్ ఓపెన్ చేయండి. సార్ ఎవరు సార్ ఆయన? ఓపెన్ చేయి, ముందు ఓపెన్ చేయండి. దండం మీరందరూ పెడతాను, అయిపోయారు, మీరందరూ అయిపోయారు. ఫినిష్. బయటికి తీసుకురా, సెల్ ఓపెన్ చేయి. సార్ చేస్తాం సార్, చేస్తాం. అయ్యా తప్పక రండి సార్. ఏం తీసుకుంటారు సార్? టీ, కాఫీ, కూల్ డ్రింక్? నాకు అవేమొచ్చు సార్, అందువల్ల నేను 2 నిమిషాలు సెటిల్ చేస్తాను. అండి, మీకు దండం పెడతాను, నిజం చెప్పండి సార్. ఎవరు సార్ ఆయన? ఏం మాట్లాడుతున్నావు నువ్వు? సీనియర్వి, నీకైనా బుద్ధి ఉండక్కర్లా? ఆయన ఒంటి మీద చేయబడిందని తెలిస్తే మీరు ఉండరు, మీ స్టేషన్ ఉండదు. వాళ్ళ నాన్న మీ అందరినీ గుచ్చి పెళ్లితో తాట తీసేస్తాడు. అయ్యో, టచ్ చేయలేదు కదా? టచ్ చేయకపోవటం ఏంటి సార్? నాకేం తెలియదు సార్. అదిగో ఆ లోపల ఉన్నాడే దరిద్రుడి పనులన్నీ చేశాడు సార్. రిటైర్ అయిపోయే టైం సార్, నన్ను ఇన్వాల్వ్ చేయకండి సార్, మీకు దండం పెడతాను. ఏంటి రిటైర్ అయిపోతావా? అవును సార్. ముందు ఎక్స్పైర్ అవ్వకుండా చూసుకో. వెళ్ళి మీ సీఎని పిలు. వెళ్ళు, బయటికి రమ్మను. బాబాయ్, ఇప్పుడు మన పరిస్థితి ఏంటంటావు? నా జీవితం ఇలా మారిపోతుంది అనుకోలేదు. హాయిగా సాగిపోతున్న సర్వీసు, మంచి జీతం, రత్నం లాంటి రిటైర్మెంట్, దీనంతటినీ ఈ ముదనష్టప్పుడు మార్చేశాడు. ఇకపై ఏది గతంలో ఉండదు. నథింగ్ టు వరీ సార్. 2 minutes సార్. రేయ్, అంత ఎవడో settle ఈయన ఇక్కడ అయిపోయింది. కూర్చోబెట్టింది? లోపల ఏమంటే? నేను నిన్ను ఇట్ట కాదురా, నిన్ను కుర్చీ మడత పెట్టి మింగితే, అరే బలపత్రాస్తుడా, వాడి మీద వేసావు. ఇప్పుడేమైపోతావు చూడు. వాళ్ళ ఫాదర్ వాడు చాలా గొప్పోడంట. నోడా, లోపల రా. ఏమైందిరా? నా చెప్తాను. సారీ సార్, రాంగ్ ఇన్ఫర్మేషన్ వల్ల వేరే ఇంటికి వెళ్ళబోయి మీ అడ్రస్కి వచ్చాను సార్. చిన్న పొరపాటు చేశాను. చిన్న పొరపాటు అంటావిట్రా? దండం పెట్టు, నువ్వు ఉండరా దండం బాబు. పెట్టు. దయచేసి క్షమించండి సార్, ప్లీజ్. మీ నోరు విప్పి ఒక మాట మాట్లాడుంటే ఇంత దూరం వచ్చేది కదా సార్. నేనే స్వయంగా వచ్చి మేడం సారీ చెప్తాను.
మీరు బయలుదేరండి సార్. వస్తున్నాడు రా, నరికేయాలి. సార్ 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 తెలివి తప్పు జరిగింది. ఇది రిపీట్ అవ్వదు. ఈ విషయం నాన్నగారి దాకా వెళ్లకుండా చూడండి సార్. యూనిఫామ్లో ఉన్నాను కాబట్టి చేతులు పట్టుకుంటున్నాను. ప్లీజ్ సార్. ఈ సిచ్యువేషన్ మళ్ళీ రాకూడదు. వెళ్ళండి వెళ్ళండి రా, ఇడియట్స్. హలో హలో రాము, నన్ను గుర్తుపట్టలేదా? ఆ రోజు కడియం రైల్వే స్టేషన్ బ్యాగు. హలో, బ్యాగ్ మర్చిపోయాను. అరే మర్చిపోయాను, చాలా థ్యాంక్స్ అమ్మా. హలో, మీ పేరు? రామ్. అందులో మినిస్టర్ గారి కోర్టు కేసు సంబంధించిన ఇంపార్టెంట్ ఫైల్స్ ఉన్నాయి. అవి నువ్వు నా చేతికి ఇవ్వకపోతే ఈ రోజు నీ ముందు నేను ఇలా మాట్లాడేవాడిని కాదు, కాల్చి పడేసేవాడు. మీరు నన్ను చూడడం అదే ఫస్ట్ టైమా? అవును, అయినా అంత సాయం చేసి అలా ఎలా మర్చిపోయావు నన్ను? సాయం పొందితే గుర్తుపెట్టుకోవాలి కానీ సాయం చేస్తే ఎందుకు సార్? లోపడదంతా నిన్ను చూడగానే నువ్వు వాడు పంజాలు ఇరుక్కున్నా నాకు అర్థమైంది. వాడి సంగతి నాకు బాగా తెలుసు. కడియంలో కూర్చుని కజకిస్తాన్ పార్లమెంట్ లో బాంబు పెట్టామని నీ చేత ఒప్పించేస్తాడు. అందుకే ఈ డ్రామా ఆడాను. ఇంతకీ సీఏ గారికి ఏం చెప్పారు? అబద్ధం చెప్పాను. నువ్వు పెద్ద ఇండస్ట్రియలిస్ట్ కొడుకు అని, నువ్వు తలుచుకుంటే 4 జిల్లాలు ఇట్టే కొనేయగలవని, నువ్వు అనుకుంటే వాడి అడ్రస్ గూగుల్ మ్యాప్ లో లేకుండా చేయగలవని, ఏదో బిజినెస్ ట్రిప్ లో ఐడియాస్ కోసం ఇక్కడికి వచ్చావని, నువ్వు కలలో కూడా ఊహించిన కట్టుగది చెప్పాను. తెంగరాదవు నమ్మేశాడు. ఏంటి నువ్వు షాక్ అవ్వలేదా? బేస్డ్ ఆన్ ట్రూ స్టోరీలో ఉంది సార్. మీరు చాలా గ్రేట్. సరే సరే, మళ్ళీ వాడు కండపడకు, కష్టపడి పని చేసుకుని బతుకు. ఓకే? హలో బాలరాజు బాబు, నీకు అసలు ఆ బాబు గురించి ఏమన్నా ఐడియా ఉందా? లేదు. అయినా వాడి గురించి తెలుసుకోవాల్సిన అవసరం నాకేంటి? ఎవడో కొనికిస్కా గొట్టంగాడు. వెనకడికి నీలాంటోడే. అల్లం అంటే నాకు తెలీదా, బెల్లంలా పుల్లగా ఉంటదన్న అంట. ఆడితో పెట్టుకుని ఉంటే నువ్వు పాటికి ఊరు వదిలేసి ఉగండా పారిపోయేవాడివి. వాడు అగ్గి పుల్ల కాదు, కారు చిచ్చు. తగలబడిపోతావు. ఏంటన్నా కొంపు తీసుమని చంపేశారేంటి? వాడితో పెట్టుకుంటే మనం చేస్తామన్నాడు రా. ఏంటో నాకు ఎవరిని చూసినా మన రాముని చూసినట్టు అనిపిస్తుంది. అదిగో దూరంగా మన ఇంటి వైపు నడిచొస్తున్నట్టు అలా అనిపిస్తుంది నాకు. ఏంటిది కళ నిజమా? నీకేం కాలేదు కదా? అంతా ఓకేనా? వెనక్కి ఎలా వచ్చా? వదిలేశాడా? వెళ్ళాక వాడికి అర్థమైంది. సారీ చెప్పి వదిలేశాడు. అలా ఎలా? అదంతే. అమ్మయ్యా, నా గుండెల మీద బరువు దిగిపోయింది. నువ్వు క్షేమంగా వస్తే నేను గుడికి తీసుకొస్తా అని మొక్కుకున్నా.